పనికి మనుషులు చెప్పాలంటే పేరు నాని ముందే ఉంటాడండి. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, అంటే లాజిక్లన్నీ పేరు నానికే తెలుసు అనుకుంటాడు అనమాట. చాలా సింపుల్గా కల్తీ జరిగిందంటే నిజమే, కానీ ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు, సుబ్బారెడ్డి పేరు కానీ, భువన కరుణాకర్ రెడ్డి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఎక్కడా లేదు, కాబట్టి దానికి మాకు సంబంధం లేదు. కొన్ని లాజిక్లు చెప్పుకొస్తారు కదా, పీత లాజిక్లు అని చెప్పుకొస్తాడు కదా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరేస్తున్నాడు. మీ దగ్గర ఉన్న ఆధారాలని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు టెండర్లు పిలిచారు, ఎవరెవరికి కట్టబెట్టారు, ఆ ఆధారాలను నా చేతిలో పెట్టాను అంటాడు వచ్చి. పైగా చంద్రబాబు నాయుడు గారి కంట మంచి బుద్ధి ప్రసాదించాలంట. ఒకవేళ అలా జరిగితే తిరుపతి వెళ్ళి, తిరుమల వెళ్ళి గుండు కొట్టించుకుంటాడంట. మాట్లాడే మాటలు ఎంత కామెడీగా ఉంటాయంటే వినిపిస్తా చూడండి ఒకసారి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లు ఎలా వేశారు, ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారు, ఏ రేటుకి పాల్గొన్నారు, ఆ డైరీలు ఎవరు, ఏ డైరీకి ఎంత మీరు కొట్టే సప్లైకి ఆర్డర్ ఇచ్చారు, ఇవ్వండి బయటికి. చూసారా, బయటకి ఇచ్చేస్తారా, వీళ్ళకి ఇచ్చేస్తారా? ఏదో చూడు చిన్నపిల్లలు ఎవడైనా ఏదైనా తింటూ ఉంటేనే నాకు కొద్దిగా ఎట్టవా అంటారు కదా, అలాగా ఇది ఇవ్వండి బయటికి, అసెంబ్లీకి వెళ్ళండి, బయటికి ఇచ్చేసరికి. కానీ ఇలాంటి అబ్బాయి ఎక్కువ చెప్ప మాకు. రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ కల్తీ వ్యవహారం గురించి ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడున్న రచ్చబట్టి ఖచ్చితంగా చర్చ జరుగుద్ది. ఆ రోజున మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మీకు ఏ సంబంధం లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ నిజంగా ఏ సంబంధం లేకపోతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు కదా, ఒక క్రికెట్ టీం ఉంది కదా మీకు, ఆ 11 మంది కలిసి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అడగండి ఒకసారి. మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు కదా, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగండి. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో నీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద తీసి అక్కడే అదే జగన్మోహన్ రెడ్డి ఉండగానే చక్కగా చూపించేస్తారు అక్కడ. ఏ చిన్నపిల్లడు చాక్లెట్ అన్నట్టు నాకు కొద్దిగా ఎట్టవా అలాగే అడుగుతున్నాడు, ఇది బయట పెట్టండి. మీరు అసెంబ్లీకి వెళ్ళమాకండి, అసెంబ్లీలో చర్చించమాకండి. ఏది వచ్చినా సరే మన సాక్షిలో కూర్చొనో మన ఆఫీసులో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఎలా చెప్తారండి? అసెంబ్లీకి వెళ్ళాలని తెలియదు. మన పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ బయట ప్రెస్ మీట్లోనే, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం మనకు చేత కాదేమో. ఎంత పెద్ద చర్చ జరుగుతుంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల చేత లకారాలతో తిట్టించి దాన్ని డైవర్ట్ చేస్తే మళ్ళీ నన్ను దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇంకొంతమంది మంత్రులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో క్లియర్గా వివరించి ఇలా చేశారని చెప్పేసి వివరించి చెప్తే దానికి మళ్ళీ భుజాలు దడి వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ వ్యక్తిగత విమర్శలు చేసే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడేసాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పమన్న మాట, జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి ఆ మాట. జగన్మోహన్ రెడ్డి హిందువు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడు. ఇప్పటికి వచ్చి కుటుంబ సమేతంగా ఏ దేవాలయానికి వెళ్ళినట్టు మేము చూడలా. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఏ హిందూ దేవాలయానికైనా వెళ్ళినట్టు చూపించగలుగుతావా? చూపించలేవు. కనీసం మా పండుగలు వచ్చినప్పుడు కృష్ణాష్టమో, శ్రీరామనవమో, ఇంకొకటో హిందువుల పండుగ వచ్చినప్పుడు కనీసం దేవాలయాలకు వెళ్ళాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా మాకేమో నష్టం లేదు. ఎవడి అభిప్రాయాలు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళాలని చెప్పి రూల్ ఏమీ లేదు. ముఖ్యమంత్రి హోదాలో కనీసం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలోనైనా సరే సతీ సమేతంగా ఇవ్వాలి కదండి. నష్టం ఏముంది? ఇప్పుడు నాకు తెలియక లాజిక్ అడుగుతున్న పేరు నాని, ఇన్ని లాజిక్లు మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఎంత సోది చెప్తున్నావు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్ వేసుకుంటారు కదా, గుడి సెట్ వేసేస్తారు కదా, ఆ సెట్లో చక్కగా భారతిరెడ్డి గారు కూర్చుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటారు, ఇద్దరు దంపతులు కూర్చుంటారు. సెట్ వేసినంత ఇద్దరు కూర్చుంటారు. ఇద్దరు కూర్చొని తర్వాత ఇది ఉగాది అయితే ఉగాది, శ్రీరామనవమి అయితే శ్రీరామనవమి, కృష్ణాష్టమి అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేసేస్తారు. మీరంతా మా మీద రుద్దేస్తారు, అవి బాబు బ్రహ్మాండంగా చేసేస్తారని చెప్పేసి అని. ఒక సినిమా ఆర్టిస్ట్నో లేదంటే ఒక స్టేజ్ ఆర్టిస్ట్నో తీసుకొస్తారు, అతడు సినిమా టైటిల్ సాంగ్ పాడించేస్తారు. మురిసిపోతారు గవి చూసుకొని. మీరంతా చేసేది అదే కదా. ఇప్పుడు ఇంట్లో గుడి సెట్ వేసుకొని అక్కడ కూర్చోవడానికి లేని ఇబ్బంది దేవాలయాలకు వెళ్ళడానికి ఎందుకు వచ్చిందండి? గుడికి వెళ్ళడానికి ఏమొచ్చింది? ఎందుకు వెళ్ళరు? మీకు హిందూ దేవుళ్ళ పైన నమ్మకం లేదు, హిందూ మతం పైన నమ్మకం లేదు. నమ్మకం లేకే కదా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్కడే నామకే వస్తుంది, ఊరికే వెళ్ళాలి, మనం రాజకీయాల్లో ఉన్నాము, మనం దేవాలయాలకు వెళ్ళకపోతే హిందువులు మనకు ఓటేయరు, కనీసం ఓట్ల కోసమైనా సరే మొక్కుబడిగా
మనం వెళ్ళి వచ్చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక్కడే వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేసి వచ్చేసేవాడు కదా. నువ్వు ఎవరికి చెప్తున్నావు ఇక్కడికి వచ్చి? పైగా ఏమని మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తల్లిదండ్రులు చనిపోతే జుట్టు ఉన్నోడు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గనిపించట్లా? కాస్త కానీ ఇంగిత జ్ఞానం లేదు నీకు? జగన్మోహన్ రెడ్డి కొట్టుకున్నాడు గుండు నాకు తెలియదు, కొట్టుకోలేదు తెలియదు. సరే, వాళ్ళు హిందువులు కాదు, పక్కన పెట్టేసి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, అవన్నీ వేరే వ్యవహారాలు. వాళ్ళ సాంప్రదాయాల గురించి వాళ్ళ పద్ధతుల గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడా? ఏమనంటే ఏదో సోచి చెప్పడం కాదు. ఇప్పుడు మొదలెడతాడు, మళ్ళీ ఏమని మొదలు పెడతాడు? వీడికంటే ఎవడో చెప్పాడట, ఎవడో చెప్పడు అందుకని. ఆడి పేరు ఆడి ఊరు ఏముండదు. ఎక్కడికి వచ్చి ఒక పెట్టకథ లాంటివి చెప్తాడు, దానికి తప్పితే దేనికి పని చేయరు. విచిత్రం ఏంటంటే వినిపిస్తా చూడండి. దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు, సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్. ఏం గోల్మాల్ అంటే చాలా మా హిందూ అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందువే గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్? గోల్మాల్ చేయబోతున్నాడు సార్. దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి, ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు. మీరు ఎక్కడ బిగారా అనకూడదేమో, కళ్ళు మూసుకుపోయి మీకు. అట్ట కాదు పేరు నాని, కాస్త బుర్రపెట్టు, కాస్త ఆలోచించు. 19 నుంచి 24 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఒకవేళ నరేంద్ర గారికి సంబంధించిన డైరీ ఏదైనా ఉంటే ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? కళ్ళు మూసిపోయి ఎడుతారా? ఎప్పుడు చెప్తున్నారండి ఈ పొరంబొగ్గులు? ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఆ ఊహాగానాలు అంతే, ఏదో ఒక బుర్ర చల్లేద్దాంలే. మళ్ళీ హెరిటేజ్ని తీసుకొస్తాడు. హెరిటేజ్ నుంచి అంటే వెన్నకొని అంట ఇక్కడ నరేంద్ర గారికి సంబంధించిన డైరీ నెయ్యిని తయారు చేసి తిరుమలకు సప్లై చేశారంట అని ఎవడో నాకు చెప్పాడు. నిజాలు నాకు తెలియదు అంటాడు. మరి నేను సోదుగా నెలలో వద్దా? పొరబొగ్గాడు ఊరికే డైవర్ట్ చేయడానికి. ఆ రోజు నిన్న వీళ్ళు ఇన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, మన మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా. వైవి సుబ్బారెడ్డి నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా అవును నెయ్యిలో కల్తీ జరిగింది, కొంతమంది అధికారులు తప్పు చేశారు, ఆ విషయం మా దృష్టికి వచ్చింది, మాకు తెలుసు అని చెప్పేసి చాలా స్పష్టంగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పాడు. నేషనల్ మీడియా మొత్తం మీ ముఖాంత బుక్ ఉమ్మేసేస్తుంది, ఉమ్మెత్తిపోతుంది, కల్తీ జరిగింది అని చెప్పేసి అని. చూడు ఒకసారి నేషనల్ మీడియా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కాండి నుంచి మీ ముఖాన్ని వేస్తున్నారు. ఎవడరా మీకు చెప్పింది? అసలు సిట్ ఎక్కడ చెప్పింది? మీకు క్లీన్ చిట్ ఇచ్చిందా? జంతువులు కొవ్వు వాడలేదని కానీ, లేదంటే స్వచ్ఛమైన నెయ్యి వాడారని చెప్పేసి ఏమైనా సిట్టి తేల్చి చెప్పిందా? ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక పక్కన ఊదర కొట్టేస్తుంటే ఈడెక్కడికి వచ్చి సోది చెప్తున్నారు. ఇక్కడ సోది నరేంద్ర డైరీ మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదలే కదా, ఆవులు ఎక్కడున్నాయే? అసలు నీకేం తెలియదు సార్. అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు అయిపోయారు. అబ్బాబ్బా హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాశీ అమ్ముతున్నా అని ఇస్తున్నాడంటే అంటే వాస్తవాలు నాకు తెలియదు. నీకు అసలు ఏమీ తెలియదు. అసలు చెప్పినోడు ఎవడూ లేడు. ఆ చెప్పింది ఎవడో అంటే ఎవడో చెప్పుకుంటేనే ఒక స్టోరీ వెళ్ళేసా. ఒకవేళ అదే నిమిత్తమైతే కానీ మీరు ఎర్రిపాపలో 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఉన్నత సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి మీరే పరిపాలించారు కదా. ఆ మాత్రం తెలియదా? అందులోనూ మా దరిద్రానికి మా దిక్మాలతనానికి నువ్వు ఒక మాజీ మంత్రివి చెప్పుకుంటే మాకే సిగ్గుచేటు కూడా. మా కర్మ అంతే. నీకు సగం తెలుసు సగం తెలియదు. అన్నీ తెలుసు అనుకుంటావు. ఏదన్నా వస్తే 4 వితండవాదం చేసుకుంటా, 4 పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పుకుంటా ఇది నిజమే కదా అంటాడు. చిన్నపిల్లడు ఏదో చాక్లెట్ అడిగినట్టు ఏది బయట పెట్టండి. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఊర్లలో గట్ట, ఎవడన్నా ఏదైనా చిన్నపిల్లడు ఏదైనా తింటా ఉంటే ఇంకో పిల్లడు వచ్చి నాకు ఒకటి గట్రా అంటాడు. అలాగా ఇది అదరలో ఉండే అంటాడు. సిగ్గు సెరవు లేకపోతే సరే. ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి? ఎస్, నువ్వు ఎవరెవరికి ఇచ్చావో చెప్తే క్లారిటీ వస్తాయి. అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న లిస్టుల్లోంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము నమ్ముతాం. సరే, హిందువుల దాకా వచ్చావు కాబట్టి నీకు నిజంగా సిగ్గు సెరవు ఉంటాయి. నేను జగన్మోహన్ రెడ్డి నేను నీలా సవాల్ చేయలేను. నువ్వు నిజమైన హిందువు అని చెప్పి నేను సవాల్ చేయలేను. జగన్మోహన్ రెడ్డి హిందువు కాబట్టి. ఇప్పుడు నిజమైన క్రిస్టియన్ అని చెప్పేసి చేద్దామంటే బాగోద్దు. మళ్ళీ మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టినట్టు ఉంటుంది. మీరు నిజంగా మనుషులైతే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకి మీ జగన్మోహన్ రెడ్డిని పంపించండి. అలాగే మండలంలో కూడా మీకు బలం ఉంది కదా, శాసన మండలంలో కూడా మీకు బలం ఉంది కదా, మీ ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, అక్కడ కూడా చర్చకొచ్చుద్ది కదా.
మీరు అసెంబ్లీలో ఎలాగ మాట్లాడకపోతున్నారు, అక్కడ మాట్లాడినా కూడా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో మండలంలో మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్సీలు కొద్ది బలం ఉంది కాబట్టి మీరు మండలంలో మాట్లాడుతున్నారు కదా, పోనీ అక్కడైనా సరే మాట్లాడదురు. కానీ చర్చకు వచ్చుద్ది కదా, ఎందుకు తొందర, ఎందుకు పేరు నాని సవాళ్ళు విసిరేసి ఇచ్చేసేసి నువ్వేదో ఇమిటేట్ చేసేసాను అనుకోవడం, నువ్వేదో ఎక్కిరించేసాను చెప్పేసాను అనుకుంటాను. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, కనీసం దీనిపైన రేపు చర్చ జరుగుద్దని చెప్పేసి మీకు కూడా తెలుసు కదా, వెళ్తే కదా ఉపన్యాసాలు వద్దు పేరు నాని. దీనికి సమానం చెప్పు. 4 లారీలు మీరు మీ అబ్బాయి వెనక్కి పంపించేసామని చెప్పని జబ్బలు తట్టుకున్న లారీలు వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో జంతు కొవ్వు లారీలని, దాన్ని తీసుకుని లడ్డూలు తయారు చేశారు. రైట్, ఒప్పుకున్నారుగా, వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు కల్తీ జరిగింది మా హయాంలోనని చెప్పేసి ఒప్పుకున్నారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ అదే కదా, క్లియర్. మేము చెప్పింది కూడా అదే కదా. మీరు కల్తీ జరిగింది, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారు అన్నది ఇప్పుడు స్పష్టంగా నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మరి మేము చెప్పేది కూడా అదే, ఇదే కదా. మరి ఇంకెందుకు ఇక్కడ వాదన, ఏం లాజిక్లు మాట్లాడుతున్నావు నువ్వు? పైగా నేను చంద్రబాబు నాయుడు గారి మాటలకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, సాక్షిలో పనిచేసే కొంతమంది మేధావులు వాళ్ళు విచిత్రమైన ఏడుపు ఏంటంటే, ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడతాడు, అసలు తిరుమల 7 కొండలు అని చెప్పేసి జీవో ఇచ్చిందే రాజశేఖర రెడ్డి అట్ట. జీవో ఇచ్చిందే రాజశేఖర రెడ్డి, మీరు ఎలా మాట్లాడతారని మాట్లాడుతున్నాడు. మరి 2026 మార్చి 24న జీవో ఎంఎస్ నెంబర్ 338 తీసుకొచ్చింది ఎవడో? రాజశేఖర రెడ్డే కదా. ఆ జీవోలో ఏముంది? తిరుమల 7 కొండలు కాదు, 7 కొండలు అని చెప్పేసి అందులో మెన్షన్ చేయలేదు. తిరుమల పరిధి, ఆ పుణ్యక్షేత్ర పరిధి కేవలం 25.5 చదరపు కిలోమీటర్లే అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ పరిధిలోకి 2 కొండలు వస్తాయి, 2 కొండలే వస్తాయి ఆ పరిధిలోకి. మొత్తం తిరుమల విస్తీర్ణం 250 చదరపు కిలోమీటర్లు అయితే ఒక జీవో పాస్ చేసి 250 చదరపు కిలోమీటర్లు కాదు, కేవలం 25.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే అని చెప్పేసి జీవో ఎంఎస్ నెంబర్ 338 2006 మార్చి 24ని తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, అందరూ మొక్కన కాంట్రీని చుమ్మేసారు. హిందువులు, భక్తులు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ జీవోకి కొనసాగింపుగానో లేదంటే ఇంకోటిగానో జీవో నెంబర్ 746, 747 తీసుకొచ్చారు. ఈ 2 జీవోలు ఊరికే ఉత్తినే తీసుకురాలా. ఈ 2 జీవోలకి ప్రధాన మూలం జీవో ఎంఎస్ నెంబర్ 338 2006 మార్చి 24ని రిలీజ్ చేశారు. చూడండి, వెళ్ళి గూగుల్లో కొట్టండి, క్లియర్గా కనబడుతుంది కదా అక్కడ. మళ్ళీ అక్కడికి వచ్చి ఓపెన్ చేశారు. మీకు వీడియోలు ఎంతైనా పర్వాలేదు, వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడాడో కూడా ఒకసారి వినిపించి క్లోజ్ చేద్దాం. ఇన్ని ఉపన్యాసాలు చెప్పే మీరు నిన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు కదా. ఇదిగో, they have submitted in their report that ghee is adulterated. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement. చాలామంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు కూడా ఉన్నారు. నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఒప్పుకున్న మాటలు ఇవి కనబడుతుంది కదా. మరి ఇంకా అడ్డగోలు పోతుంది దేనికండి? ఎవరిని మోసం చేద్దామని మీరు అంతా కలిసి ఎవరు చెప్తున్నారు? యాపాబాయ కోర్లు వినిపిస్తాను, వినండి. Some third person's involvement in the all those people were named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI. కదా, చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పుకొచ్చిందే కదా వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది. మేమేం వక్రీకరించట్లా, ఒకసారి క్లారిటీగా తెలుసుకొని ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. మీరంతా కూడా అంత పెద్ద అపచారం చేసి ఇంకా నిస్సిగ్గుగా ఇక్కడికి వచ్చి మీరు కనీసం పశ్చాత్తాపం లేకుండా అడ్డగోలు వాదన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దీనికి సమాధానం చెప్పే ప్రయత్నాలు చేయట్లేదు. ఇంక ఈ వాదన మానేస్తే బాగుంటుంది. పేరు నేను ఎన్ని డైలాగులు కొట్టినా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా
ఎన్ని పనికిమాలిన లాజికల్ చెప్పిన జనం నమ్ముతారని కూడా నీ మూర్ఖత్వం అది. కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికిమాల డైలాగులు కట్టి పెడితే బాగుంటుంది.